కలుపుతున్నారేమో ఇప్పుడు. మంచిదే కదా అది ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు. అదే భక్తులకైతే హ్యాపీ అయితే సరిపోద్ది. నో డౌట్ అంతే. మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా. అంటే రాజకీయం కొంతవరకు అయితే జరిగిందని అనుకోవాలా సార్? ఇంకా వదిలిపెట్టరా, రాజకీయం అయితే వదిలిపెట్టే ఉద్దేశం ఇద్దరికి ఉన్నట్టు కనిపించట్లేదు. డిఫెన్స్ లో పడ్డటువంటి వైసీపీ అఫెన్స్ లోకి వచ్చింది, అఫెన్స్ లో ఉన్నటువంటి టీడీపీ డిఫెన్స్ లోకి వచ్చింది. హెరిటేజ్ షేర్లు డౌన్ అవ్వడమా, హెరిటేజ్కి సంబంధించిన మార్కెట్ వాల్యూ డౌన్ అవ్వడమా, దాంతో పాటు వీళ్ళు మండల్లో గొడవ చేయటమా, మండల్లో చర్చకి రావడానికి ప్రభుత్వం వెనకాడటం, ప్లస్ ఎదురుదాడి చేసి వదిలిపెట్టేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. రాజకీయం అయితే ఆగే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే వైసీపీని దేవుడి పేరుతో తొక్కేయాలని టీడీపీ, దాన్ని ఎదిరించాలని తనను తాను కాపాడుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటది. అవి నడుస్తుంటది. ఇక కేవలం ఈ రేట్లు ఈ సందర్భంగా సంపాదించుకున్నారని వీళ్ళు ఆరోపిస్తారు, వైసీపీని నమ్మేవాళ్ళు అది నమ్ముతారు, తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ఉందని నమ్ముతారు. ఇక దాన్ని ఎవడు జడ్జి చేయలేడు, ఎవడు ఇష్టం వచ్చిందో వాళ్ళదే జడ్జిమెంట్ అనమాట. ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా అధికార మార్పిడి జరిగితే వాళ్ళ వెనకాల వస్తే దీని మీద మళ్ళీ వాళ్ళు కూడా మొదలెడతారేమో, అంతే. చూడాలి అప్పుడు ఏంటనేది, అప్పుడు ఏం జరుగుతుంది అనేది. రైట్ చూద్దాం. మొత్తానికి నాణ్యమైన